వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ ను సస్పెండ్ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. స్మితా సబర్వాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ఒక ఐఏఎస్ హోదాలో ఉండేటువంటి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యాంగులు ఐఏఎస్ గా పనిచేయడానికి పనికిరారని, వారికి శారీరకంగా పనిచేయలేరు, ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ వికలాంగుల పట్ల అగవపరచడం ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు. వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క వికలాంగుల పట్ల అనుకూలంగా మాట్లాడితే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం అవి వ్యక్తిగత విషయమని అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. స్మితా సబర్వాల్ మాటల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని అన్నారు. వికలాంగుల పట్ల అనుచితంగా మాట్లాడినటువంటి స్మితా సబర్వాల్ ను వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంలో సీతక్క మినిస్టర్ గారు వికలాంగులను అవమానపరిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని మాట్లాడింది. అదే క్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ మరి చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సబర్వాల్ గారిని మరి తక్షణమే విధుల నుంచి తొలగించాలని మాట్లాడింది. మరి ఒకే ప్రభుత్వంలో ముగ్గురు రకాలుగా మాట్లాడడం ఏంటని మాకు అనుమానం వ్యక్తమవుతుంది. దీనికి పూర్తిగా స్మితా సబర్వాల్ను మరి ప్రభుత్వమే ఆమె నోట్ చేత అనిపిస్తున్నట్టు మాకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మరి ఆమె మీద చర్యలు